తెలుగు తెర మీద ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ లేకపోతే సున్నితత్వంతో రూపొందించిన కథలు ఈ మధ్య చాలా తక్కువ అవుతున్నాయి. అంతా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ రక్తపాతంతో నిండిపోతుంది. అలాంటి టైంలో ఒక అటెంప్ట్ చేయడం అంటే సాహసం అని చెప్పుకోవాలి. 8 వసంతాలు ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. మాటలు చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. కొత్త వాళ్ళైనా సరే గట్టి వాళ్ళు అనిపిస్తున్నారు టీం అంతా చూస్తుంటే. సో రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా వీళ్ళకి ఒక మంచి ఇంట్రడక్షన్ అవుతుంది. ఆడియన్స్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ సినిమా అనేది వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్లో ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు టీం ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ హాయ్. ఒక బ్యాక్డ్రాప్ ఉంది మీకు, ఇంట్లోనే నటన ఉంది, నాటక రంగం ఉంది, అలాంటి వాతావరణం నుంచి వచ్చావు కదా. ఆ ఇంపాక్ట్ ఎప్పుడు కలిగింది నీకు అసలు ఆర్టిస్ట్ అవుదామని? యాక్చువల్లీ నిన్ననే ఫస్ట్ టైం ఓపెన్గా చెప్పా మా గ్రాండ్ ఫాదర్ గురించి. ఉందండి, చిన్నప్పుడు ఆయన రవీంద్ర భారతిలో అండ్ చాలా చోట్ల నాటకాలు వేసేవాళ్ళు, డైరెక్ట్ కూడా చేసేవాళ్ళు. ఆ నాటకాలకు మేము వెళ్ళేవాళ్ళం. ఆయన ఒక సివిల్ ఇంజనీర్ అండి, రిటైర్డ్ సివిల్ ఇంజనీర్. సో చూస్తున్నప్పుడు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండేది, అంటే నటన పట్ల, యాక్టింగ్ పట్ల, క్రాఫ్ట్ పట్ల ఉండేది. కానీ పిచ్చిలాగా మొదలైంది అయితే కొంచెం పెద్దయ్యాకే అండి. అంటే సినిమాల పిచ్చి అయితే కొంచెం మురారి సినిమాతో మొదలైంది. సో కాంబినేషన్ అండి, అంటే స్వతహాగా మా గ్రాండ్ ఫాదర్ పెద్ద థియేటర్ ఆర్టిస్ట్ అవడంతో చాలామంది రాళ్లపల్లి గారు కానీ ఇలా అప్పట్లో 80s 90sలో ఉండే చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్, మన మురారి అతడు సినిమాలో ఉండే పూజారి గారు కానీ, ఆయన పేరు గుర్తు రావట్లేదు అనుకుంటా, మురారి పూజారి అంటే అందరూ గుర్తుపడతారు. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది, ఇంకొన్ని పేర్లు నాకు సమయానికి గుర్తు రావట్లేదు. వాళ్ళు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు, జస్ట్ మా గ్రాండ్ ఫాదర్తో అలా మాట్లాడడానికి. ఎందుకంటే వాళ్ళు థియేటర్లో కొలీగ్స్ అనమాట. సో అలా చాలా కాంబినేషన్ అండి. అలా ఎప్పుడో, అంటే ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఆ పురుగు పడిందని చెప్పలేను, కానీ వీటన్నిటి ప్రభావం వల్ల ఆ పిచ్చి మొదలైంది. సేఫ్ సైడ్ ఒక డిగ్రీ చేసి వచ్చేస్తాం. సేఫ్ సైడ్ లేదండి, యాక్చువల్లీ ఇక్కడ మాట చెప్పాలి. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం వెరీ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్. మా నాన్నగారు డర్మటాలజిస్ట్, మా అన్న ఐఐటి, అందరూ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్నారు. సో మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు 100కి 99 వస్తే ఆ 1 మార్క్ ఎందుకు పోయింది అని అడిగే ఒక వాతావరణంలో నేను పెరిగాను. సో చదువే ప్రాముఖ్యత, చదువే ఇంపార్టెంట్. సో డిగ్రీ సేఫ్ సైడ్ చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ డిగ్రీ చేయడమే ప్రయారిటీ. అవి చేశాక కొంచెం సంపాదన అవన్నీ వచ్చాక, నాకంటూ ఒక సొంత ఆలోచన వచ్చాక, ఇవన్నీ ఓకే మనకి ఈ పిచ్ ఉంది, మనం ఏదో ఒకటి ఆ డైరెక్షన్లో వెళ్ళాలి అనే ఒక ఆలోచన మొదలైంది. సో మీకు మ్యాడ్ తర్వాత మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసిన తీరు వేరు. 8 వసంతాల ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్కి ఒక యూఎస్బి ఉంటుంది, సినిమా ఎందుకు చూడాలి అనే ఒక యూఎస్బిలో. ఫస్ట్ మాకు కలిగిన ఇంప్రెషన్ ఏంటంటే మీరు మార్షల్ ఆర్ట్స్ చేసే తీరు చూసి మేము ఇంప్రెస్ అయ్యాం. అంటే అపార్ట్ ఫ్రమ్ స్టోరీ ఇవన్నీ బాగున్నాయి, ఒక షాకింగ్ ఎలిమెంటు లేకపోతే థియేటర్స్కి ఫుల్ ఆఫ్ చేసే ఎలిమెంట్ ఏదైనా ఉందంటే మీరు మార్షల్ ఆర్ట్స్ చేయటమే. అవి చాలా బాగా, అంటే ఒక ప్రొఫెషనల్ చేసినట్టు చేశారు. నిజంగా షాక్, మేమంతా షాక్. ఎందుకంటే మ్యాడ్ తర్వాత మళ్ళీ అలాంటి రోల్స్లో కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ అవన్నీ బ్రేక్ చేస్తూ ఒక లీడ్ రోల్, నిన్న రవి గారు అన్నారు, మైత్రి రవి గారు, ఇద్దరే పొటెన్షియల్ ఉన్నారు ఈ సినిమాకి, మీరు అండ్ డైరెక్టర్ ఫణీంద్ర అని. సో అంత పెద్ద బాధ్యత సెకండ్ మూవీతోనే తీసుకోవటం అనేది రియలీ గ్రేట్ థింగ్. అంటే రేర్ ఆపర్చునిటీ, తక్కువ మందికి, ఎక్కడో సాయి పల్లవ్ గారికి దొరికింది అలాంటి ఆపర్చునిటీ. ఫస్ట్ మూవీ తర్వాతే ఆవిడ సినిమాని తన భుజాల మీద మోసుకెళ్ళే కెపాసిటీలోకి వెళ్ళిపోయారు. సో సెకండ్ మూవీతో మీకు ఆ ఛాన్స్ వచ్చింది, ఎలా చూస్తావు అనంతిక? నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను, నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నావు. కానీ బికాజ్ ఆఫ్ చాయిసెస్ కదా, నీ చాయిస్ వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు కదా. అవునవును. అది మ్యాడ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదా, అవకాశం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అన్నీ అలానే చేసి వెళ్ళాం అంతే. అది తర్వాత ఒక మంచి, బికాస్ మ్యాడ్ తర్వాత అందరూ పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్. సో ఐ థాట్ ఇప్పుడు మంచిగానే చేయాలి కదా ప్రాజెక్ట్. ఇప్పుడు అట్లీస్ట్ సమ్ గుడ్ మెసేజ్ అయినా, ఒక గుడ్ స్టోరీ అయినా, ఒక సంథింగ్ యూనిక్ ఆర్ సంథింగ్ స్పెషల్ ఉండాలి చేస్తున్నా అంటే. ఇక్కడ ఎవ్రీథింగ్ స్పెషల్ ఉంది. యా అదే, ఇక్కడైతే వాట్ ఎవర్ నేను ఇమాజిన్ చేసుకున్నది, వాట్ ఎవర్ నాకేం కావాలో అది అన్ని ఇక్కడ ఉంది. ఫణీంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక న్యూ కమ్మర్ 1 year ఎక్స్పీరియన్స్డ్ అమ్మాయికి ఇంత
పెద్ద రోల్ ఇవ్వటం అనేది, ఆఫర్ చేయటం అనేది ఈజీ కాదు. ఎందుకంటే మైత్రి బ్యాక్డ్రాప్లో ఉన్నప్పుడు ఆయన ఎవరినైనా తీసుకురావచ్చు ఈ రోల్కి, ఆ కెపాసిటీ ఉంటుంది ప్రొడక్షన్ సైడ్. కానీ మీ దగ్గర ఆగటం అనేది ఏదో ఒక మ్యూచువల్ ట్రస్ట్ ఏదో బిల్డ్ అయినట్టుంది. ఐ థింక్ నేను ఎప్పుడో రాజమండ్రి రోస్ మిల్క్ చేస్తున్నప్పుడే నాకు ఇది యాక్చువల్లీ కాల్ వచ్చిందంటే ఓకే ఈ డైరెక్టర్ ఉంది, జస్ట్ ప్లీజ్ నోట్. తనకెలా తెలుసు మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుస్తుంది? ఐ థింక్ అప్పుడే ఒక మ్యాగజైన్, మన కేరళలో ఒక క్వశ్చన్ మ్యాగజైన్ అని ఒక మ్యాగజైన్లో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ, నా ఏదైనా అన్నీ ఉన్నాయి. అండ్ ఐ థింక్ సో రెడ్ దట్. మాకు రోబో సినిమాలో రోబో గురించి ఒక ఇంట్రడక్షన్ ఉంది కదా, షీ కెన్ యాక్ట్, షీ కెన్ ఫైట్, షీ కెన్ డ్యాన్స్. మాకు ఆ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే డ్యాన్స్ మీద. సో క్లాసికల్ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ ఒక అన్ని మెటీరియల్స్ ఒక దగ్గర దొరకటం కష్టం. ఎలా ట్రైన్ అప్ అయ్యావు? వాట్ ఈజ్ యువర్ చైల్డ్హుడ్? ఇలా అవ్వటానికి అసలు ఏమేమి మిస్ అయ్యావు లైఫ్లో? చిన్నప్పటి నుంచే నేను ఇది చదువుతున్నా. ఐ థింక్ వెకేషన్ అప్పుడు మనకి లాంగ్ వెకేషన్ ఉంటుంది కదా స్కూల్ టైం. సో నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా దే యూస్ టు సే దట్ ఓ నేను అక్కడికి వెళ్ళా, నేను ఇక్కడికి వెళ్ళా వెకేషన్ అప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. నేనైతే వెకేషన్ ఎవరికి వెళ్ళను. నాకు క్లాస్ ఉంటుంది, ఐల్ బి బిజీ చిన్నప్పటి నుంచే. సో క్లాసెస్ ఉంటాయి, అది మార్నింగ్ డాన్స్ అయినా కరాటే అయినా, అది ఎవ్రీథింగ్ విల్ బి ప్యాక్డ్. 2 డిఫరెంట్ పోల్స్ కదా, క్లాసిక్ డ్యాన్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అనేది. సో నీలో అవి 2 పర్ఫెక్ట్గా ఎలా ఫిట్ అయింది? కొంచెం స్టార్టింగ్ స్టేజ్ అప్పుడు మనకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది యాక్చువల్లీ. అది కరాటే చేస్తున్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ క్లాసికల్ ఏదో ఒక స్టైల్ ఉంటుంది, కానీ ఇట్ విల్ టేక్ టైం. ఇట్ టుక్ టైం. జనరల్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ చేసే అమ్మాయిలు కానీ వీళ్ళని కానీ చూస్తుంటే తెలియకుండా ఆ ఫెమినిజం తగ్గుతూ ఉంటుంది వాళ్ళల్లో. అంటే ఎక్కడో తెలియకుండా ఫేస్లో కూడా రఫ్నెస్ యాడ్ అయ్యిద్ది. గ్లాడ్ ఏంటంటే మీరు చెప్తే తప్ప మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసు అని, మీకు ఆ ఫెమినిజం అసలు ఎక్కడ తగ్గలేదు. మేబీ ఐ థింక్ బికాస్ ఆఫ్ డాన్స్ ఏమో, క్లాసికల్ డాన్స్ చాలా చేస్తారు. కరాటే నేర్చుకునే అమ్మాయిలు క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకోవడం బెటర్ ఏమో. ఓకే, ఎంత హెల్ప్ అయింది మీకు ఈ మూవీకి? మీ ప్రీవియస్ వర్క్స్ అన్నీ ఎంత హెల్ప్ అయింది? చాలా అథెంటిక్గా ఉన్నారు మీరు, ప్రాక్టీస్ చేసే తీరు కానీ ఫ్లిప్స్ కానీ, అంటే ఒక షాక్ ఎలిమెంట్స్ ఇచ్చారనమాట ఆడియన్స్కి. ఈ జర్నీ గురించి ఏం చెప్తారు, 8 వసంతాల జర్నీ గురించి? అదే నేను యాక్చువల్లీ చాలా బ్లెస్డ్గా ఉన్నా. అది స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా ఐ ఫెల్ దట్ నేనే చేయాలి, నాకు ఇది చేయాలి, ప్రాజెక్ట్ కోసం నేను ఏదైనా చేస్తా, నేను ఏదైనా వదిలించేస్తా. వదిలించేస్తానంటే పక్క వాళ్ళకి వదిలించేస్తాను. యా అంతే. సో నిజంగా రెమ్యునరేషన్ వద్దన్నారా? యా నిజంగా నేను చెప్పా, హూ వాంట్స్ రెమ్యునరేషన్? ఇప్పుడు యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఇక్కడ ఉంటే. సూపర్ కదా. అది కాదు, ఇప్పుడు మా అందరినీ అంటారు మీ హీరోయిన్ తీసుకోలేదు మీకెందుకు, మనకు కూడా. బట్ ఒక పాయింట్ అండి, అంటే ఇందాక మీరు అన్నారు కదా ఇది మైత్రి వాళ్ళు ఎవరితో అన్నా చేయొచ్చు కానీ మిమ్మల్ని చూస్ చేసుకుందాన్ని. రవిశంకర్ గారు నేను స్టేజ్ మీదే చెప్పారండి, మార్షల్ ఆర్ట్స్ క్లాసికల్ డాన్స్ రిక్వైర్మెంట్ కోసం మా డైరెక్టర్ చాలా వెతికారు, ఓన్లీ ఈ అమ్మాయి దొరికింది. ఓకే, యా, సో షీఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. అంటే ఈ స్టోరీ కోసం ఎక్కడో తను రెడీ అవుతూ ఉందేమో చిన్నప్పటి నుంచి, అంతే అనుకోవచ్చా? తనకు కూడా అదే ఫీలింగ్, అంటే తను చాలాసార్లు చెప్పింది మాకు కూడా, లైక్ షీ ఫెల్ట్ లైక్ దిస్ స్క్రిప్ట్ వాస్ ఫర్ హర్. తన కోసం షీ వాజ్ ఆల్ దీస్ ఇయర్స్ షీ ప్రెప్డ్ ఫర్ దిస్ అనే ఫీలింగ్. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ జనరేషన్స్లో ఉండే కంగారు మీలో లేదు, ఆ తొందర లేదు, కామ్గా ఉంటున్నారు. అదేంటో ఒక లైఫ్లో చాలా లైఫ్ చూసిన తర్వాత వచ్చే కామ్నెస్ మీకు ఎర్లీ స్టేజ్లోనే యాడ్ అయిపోయినట్టుంది. ఏమో తెలీదు. రవి చెప్పండి, నిజమే కదా? నిజమే అండి, నిజమే. మీరు చాలా బాగా అబ్జర్వ్ చేశారు. అండ్ ఆ కామ్నెస్ వల్లే తను చాలా సీజన్ పర్ఫార్మెన్స్, ఒక మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సినిమాలో. ఎలా కదా, కామ్గా ఉంటారు కదా, అంటే నాకు తెలుస్తుంది వెరీ కామ్ అండ్ ఫోకస్డ్గా వాళ్ళని. అంటే తొందర అన్నీ నాకే కావాలని ఏంటంటే ఎగ్జైట్మెంట్స్ ఏంటంటారు కదా, అవి చాలా తక్కువ ఉన్నాయి. తక్కువనే ఉన్నాయి చిన్నప్పటి నుంచి, అంతే. చిన్నప్పటి నుంచి అంత ఎక్సైట్మెంట్స్ లాగే ఏం లేదు, నార్మల్, అంతే కదా. అంతే.
ఓకే, ఎలా అనిపించింది జర్నీ, ఎలా చూస్తావు అనంతిక? 2 years ఆఫ్ జర్నీ విత్ దిస్ మూవీ అండ్ టీమ్. ఐ థింక్ అది ఫిలిం రిలీజ్ తర్వాత అది నేను అది కోసం వెయిటింగ్, ఆడియన్స్ ఏం చెప్తాం అంటే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్పొచ్చు కదా, సినిమా తర్వాత రిజల్ట్స్ చూస్తాం, బట్ జర్నీ అనేది ప్రయాణం ముఖ్యం అని మీ డైరెక్టర్ చెప్పాడు కదా, గమ్యం కంటే. డైలాగ్ ఉంది. ఇప్పుడు నేను చాలా అంత మంచిగా మాట్లాడను తెలుగు అయితే పర్లేదు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. ఇప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ ఆన్ ఎ బ్రేక్ యాక్చువల్లీ చాలా ముందు 8 వసంతాలుకి వచ్చిన ముందు నేను నా మార్షల్ ఆర్ట్స్ అయినా డాన్స్ అయినా ఐ వాజ్ యాక్చువల్లీ ఆన్ బ్రేక్. నాకు యాక్చువల్లీ స్పైన్ ఇంజరీ అయింది అప్పుడు కలది బయటతోనే. ఓకే. సో అక్కడ ఐ వాజ్ టేకింగ్ అ బిగ్ బ్రేక్. 1 year నేను ఒక పెద్ద బ్రేక్ తీసుకున్నా, సో ఏం చేయలేదు. అప్పుడు నాకు వసంతాలు వచ్చింది అండ్ ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్. అంటే మనం ఇలాంటి బ్రేక్ తీసుకున్నా అంటే అలానే ఉంటావు నేను. సో అది అన్నీ అక్కడ పక్కన పెడితే ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ అది మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అండ్ డైలాగ్స్ అయినా అప్పుడు తెలుగు మాట్లాడను కొంచెం కూడా, ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నావు నేను అనుకున్నాను మంచి కొంచెం కూడా. లేదు, బాగా మాట్లాడుతున్నారు. అండ్ యా అది సార్ నుంచి డైరెక్టర్ సార్ నుంచి ఏదైనా సో బ్లెస్డ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హిమ్ అంతే. ఒక మంచి టీం కనిపిస్తుంది మాకు. 8 వసంతాలు మీ డాష్ మీద మీ టీం అందరినీ చూస్తుంటే ఫ్యాంటాస్టిక్ పీపుల్ ఒక చోట గ్యాదర్ అయ్యేసి, అంటే కథే వీళ్ళందరినీ ఫుల్ అప్ చేసి ఉంటుంది అనిపిస్తుంది. రవిని చూస్తున్నా, హనుని చూస్తున్నా, అంటే సినిమా జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఒక అమాయకత్వం ఉంటుంది కదా, ఇన్నోసెన్స్. ఆ టీంలో మీ టీం అందరిలో కనిపించింది అది. థ్యాంక్ యూ. సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగున్నావు ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ అండి. ఎక్స్పీరియన్స్ అంటే సినిమా షూట్ చేస్తున్నప్పుడా లేకపోతే షూట్ చేసినప్పుడు జర్నీ ఎక్స్పీరియన్స్. అంటే 20వ తారీఖు ఆడియన్స్ ముందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారు. ఆ రిజల్ట్స్ని ఎలా ఉన్నా సరే అది మీరు మీ బ్యాగ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి నేను చెప్తాను. నేను ఫనీ అన్నతో సినిమా చేస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే అన్నకు చెప్పాను, లైక్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ రియలీ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ ఇస్ బికాస్ ఆఫ్ వాట్ మీ నుంచి నేను చాలా నేర్చుకోవచ్చు అనే ఫీలింగ్లో నేను చెప్పాను అన్నకి. అండ్ దాట్ వే ఐ లెర్న్డ్ సో మచ్. అంటే అతనికి కూడా తెలుసు, లైక్ ద వే అన్న is so passionate about filmmaking that he teaches us a lot while it's an experience. It's not film school లాగా అనిపిస్తుంది. Yeah, it's like a film school. ఒక్క నిమిషం సార్. ఏమైంది అన్న ఏమైంది? స్పీకర్ లేదు, మాట్లాడు. చెప్పండి. సో ఒక ఫిల్మ్ స్కూల్లో అనిపిస్తుంది. సో నాకు నిజం చెప్పాలంటే ఇట్ వాస్ జస్ట్ టూ మచ్ గ్రోత్, టూ మచ్ లెర్నింగ్, అండ్ దాట్ వే ఐల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. ఓకే. మాకు లవ్ స్టోరీస్, హార్ట్ బ్రేకప్స్ అంటే ఎప్పుడు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే కథలే మెజారిటీగా చూస్తాం. 90% ఆఫ్ స్టోరీస్ అన్నీ తాగి పడిపోయే అబ్బాయిల కథలు, లేకపోతే బాధలు, వాళ్ళే గ్లోరిఫై అవుతూ ఉంటాయి. మాకెందుకో పర్సెప్షన్ మారింది అనిపిస్తుంది డైలాగ్స్ చూస్తుంటే, మీ డైలాగ్స్ చూస్తుంటే. కొత్త కథ చూడబోతున్నాం అనే కంటే కొత్త పర్సెప్షన్లో కథ చూడబోతున్నామని అర్థమైంది. సో ఎంత రిలేటబుల్గా ఉంది కదా, నీకు ఎంత బాగా నచ్చింది మీ క్యారెక్టర్? ఐ థింక్ ఇప్పుడు స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు యాక్చువల్లీ ఐ క్రైడ్ అండ్ ఐ ఫీల్ whoever read the script, everyone felt the same thing. అంటే అందరికీ వాట్ ఎవర్ ఆ ఒక ఫీల్ ఉంది, అందరికీ సేమ్ ఫీలే ఉన్నా. అండ్ అందుకే నేను చెప్తున్నా. సో ఇప్పుడు రేపు ఆడియన్స్ చూసినప్పుడు కూడా ఐ ఫీల్ దట్ దే విల్ ఆల్సో ఫీల్ ద సేమ్ వాట్ వీ ఫెల్ట్. స్క్రిప్ట్ బాండ్ స్క్రిప్ట్ ఇచ్చేసారా మీకు? అవును. ఓకే. ఐ థింక్ అందరికీ ఇచ్చేస్తా, అందరికీ ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చా. చాలా రేర్ థింగ్స్ తెలుసా ఇండస్ట్రీలో? అవును, వెరీ రేర్. యాక్చువల్గా ఏంటంటే మనం వెళ్ళబోయే సీను ఆ రోజు నైట్ తెలియటమే గొప్ప అనుకుంటున్నాం. అవునవును, నాకు కూడా అంతే. నేను కూడా ఇప్పుడు చేసిన ఫిలిమ్స్ అయినా కూడా నా దగ్గరే ఆ రోజు వెళ్ళి ఆ గంట ముందు తెలుసుకునే సందర్భాలు ఎక్కువ చూస్తుంటాం కదా. సో మీకు స్క్రిప్ట్ చదివేశారు? అది ఫస్ట్ డేనే అందరికి ఇచ్చా యాక్చువల్లీ. సో వెరీ ప్రొఫెషనల్.
మళ్ళీ బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చే విధానం కూడా చాలా వెరీ బ్యూటిఫుల్. లైక్ మీ పర్సనలీ మీ పేరు రాసి, మీ క్యారెక్టర్ పేరు రాసి, ఇఫ్ యూ రిమెంబర్, ఇట్స్ వెరీ స్వీట్ జెస్చర్ ఫ్రమ్. అవును, అంటే మన ఇంపార్టెన్స్ ఏంటని తెలుస్తుంటుంది, ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ దొరుకుతుంది కదా Correct. అలాంటి. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అంటే మాకు ట్రైలర్లో చూసినంత వరకు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు మీరు. సో ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు అంత్యక్రియలు అంటారు కదా, అది చాలా బాగుందండి. సో ఆ సీన్ గురించి అని చెప్తారా? ఇది ఏ scene? మీ మాస్టర్కి పుట్టించి మోక్షం. ట్రైలర్ ఫస్ట్ సీన్ అక్కడ మనం చూపిస్తున్నాం హౌ కనెక్టెడ్ దట్ గురు అండ్ ద స్టూడెంట్ ఇస్. ఐ థింక్ అది దేర్ ఆర్ సో మెనీ డైలాగ్స్. కానీ మాకు trailer లో కొన్నే దొరికాయి కాబట్టి. కొంచెమే, కానీ ఐ థింక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాట్ ఎవర్ డైలాగ్స్ అంటే అన్ని డైలాగ్స్ కి ఉంది. వెరీ బ్యూటిఫుల్, దట్ గూస్ బంప్స్ వస్తుంది మనకి అది చదువుతున్నప్పుడు. ఐ థింక్ అది ఫిల్మ్ లో చూస్తే బాగుంటుంది. ఐ ఫీల్ సేమ్, ఇట్స్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ వాట్ అని. మీకు అలాంటి గురువులు ఉన్నారా? నాకు గురు ఉన్నాయి, చాలా గురు ఉన్నాయి. ఎవరు గుర్తొస్తారు మీకు? ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? నాకు చాలా గురు ఉన్నాయి. అయ్యో అలా ఏం లేదు, నాకు అందరూ సేమే. అందరి పేర్లు ఒకేసారి రాయలేంగా, రాయటం మొదలెడితే ఫస్ట్ పేరు ఎవరు రాస్తారు? కార్నర్ చేస్తున్నారు బాగా. అమ్మ. అమ్మ అమ్మానే, అమ్మకి ఒక స్పెషల్ చాలా పెద్ద ఒక ప్లేస్ ఉన్నాయి. అది ఎవరికి, ఐ థింక్ ఎవ్రీ సో మీరు ఇలా ఉంటే గురు ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అండ్ నాకైతే ఇప్పుడు సార్ అయినా ఫణీంద్ర గారు. ఎస్, అండ్ నాకు మా చండా చండా ఒక ఇన్స్ట్రుమెంట్, కరాటే అయినా, డాన్స్ అయినా, ఎవ్రీ సేమ్. ఓకే, సూపర్. అందరినీ గుర్తొస్తుంది. ఐ థింక్ దే ఆల్ రిప్లైడ్ మీ ఫర్ దిస్. ఇప్పుడు పోస్టర్స్ అయినా ఎవరైనా, ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. ఇప్పుడు ఒక పెద్ద యాక్టర్ నా పోస్ట్లో కమెంట్ చేసిందంటే కూడా నా గురు కమెంట్ చేసిన గురు కమెంట్కే నాకు ఐ ఫీల్ గురువులా భావిస్తారు. Yeah. గురువులా భావిస్తారు. సో నైస్. అంటే చైల్డ్హుడ్ అంతా మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీసెస్తో చాలా బిజీగా, అంటే చాలా ఫ్రూట్ఫుల్గా గడిచింది కదా. సో బికాజ్ ఆఫ్ ఆ టైం అలా మీరు ప్రోగ్రెసివ్గా స్పెండ్ చేసినందుకు ఈ ప్లేస్లో ఉన్నారు కదా. సో మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? అంటే మీ సక్సెస్లో మీరు ఇలా ఉండటానికి మెజారిటీ ఆఫ్ క్రెడిట్స్ వాళ్ళకే ఇవ్వాలి కదా. అవునవును. ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచే అమ్మ ఇలా సపోర్ట్ చేస్తున్నది ఒక పెద్ద విషయం. అండ్ అది నేనైనా, నాకు చిన్న చెల్లి కూడా ఉంది, చిన్న చెల్లిని కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. నేను కూడా ఉన్నా ఇప్పుడు టు సపోర్ట్ హర్. అండ్ చిన్నప్పటి నుంచే చదువుతున్నా. అండ్ వితౌట్ అమ్మ ఇక్కడ నేను కూర్చోను. ఇప్పుడు ఒక ఫిలిం చేసినట్టు కూడా ఇప్పుడు ఇలా కూర్చోను నేను అమ్మ లేకుండా. ఓకే, వాట్ ఈస్ సినిమా టు యూ అంటే ఏం చెప్తారు? సినిమా టు మీ ముందు ఇఫ్ యూ ఆస్క్ మీ చాలా మేబీ 2 years బిఫోర్ అంటే ఐ లైక్ తెలియదు అని నేను చెప్తావు. కానీ ఇప్పుడు ఐ ఫీల్ సినిమా సంథింగ్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. సినిమా ఇస్ ఆర్ట్ ఫర్ మీ. లైక్ అంతే, ఆర్ట్ ఇస్ లైఫ్ ఫర్ మీ. సో సినిమా ఇస్ ఆర్ట్. సినిమా ఈజ్ లైఫ్ టు యూ. యా. ఓకే, సూపర్. రవి, మీకు? సినిమా ఇస్ ఆర్ట్ అండ్ కామర్స్ బోత్ అండ్ రైట్ మ్యారేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ కామర్స్. అది యాక్చువల్ నేను నమ్మే డెఫినేషన్. అండ్ నా ప్రకారం సినిమా ఇప్పుడు నేనున్న జోన్లో అయితే సినిమా ఇస్ లైఫ్. సినిమా ఇస్ లైఫ్. Yeah. అంటే చాలామంది ఎవ్రీ ఫ్రైడే మనం కొత్త ఆర్టిస్ట్ని చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే కొంతకాలం ట్రై చేద్దాం, వర్కౌట్ అవ్వకపోతే మనం బ్యాక్ టు అవర్ ప్రొఫెషన్స్కి వెళ్ళిపోదాం అనే యాటిట్యూడే చాలామందిలో కనిపించింది. రవి, నీ ఓరియంటేషన్ ఏంటి? అంటే మీరు చెప్పింది కరెక్టే అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో నిలబడడం అనేది చాలా కష్టం. దానికి చాలా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కావాలి, చాలా బలగం కావాలి, చాలా ఆత్మవిశ్వాసం కావాలి. అండ్ వీటన్నిటికీ తోడు ఒక రకమైన అదృష్టం కూడా కావాలి. అయితే నా ఓరియంటేషన్ ఒకటే అండి. నేను ఇవన్నీ ముందు దాటుకుని వచ్చేసాను. ఏవైతే మనకు ఆబ్స్టకల్స్ ఉంటాయో నేను 10 ఏళ్ల ముందరే రావాల్సిందండి ఇండస్ట్రీలోకి. నేను 11 ఏళ్ల క్రితం మధురం అనే ఒక షార్ట్ ఫిల్మ్ సేమ్ డైరెక్టర్తో చేశాను. అది చాలా గుర్తింపు వచ్చింది, చాలా సెన్సేషన్ అది. నిజానికి దాని తర్వాతే నేను మెయిన్ స్ట్రీమ్లో ఒక అడుగు పెట్టాలి అలానే అనుకున్నా. కానీ ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్లే నాకు ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఆ రోజు కనుక నేను దిగుంటే 99% 2 ఏళ్ళు ట్రై చేసి నేను వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే అంత ఆర్థిక స్తోమత కానీ, అంత ఫ్యామిలీ సపోర్ట్ కానీ,
అంత కాన్ఫిడెన్స్ కూడా నాకు ఉండేది కాదు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరి జర్నీ వాళ్ళదండి, కానీ ఇక్కడ కావాల్సింది ఇదే అండి. మనకి హెల్త్ కావాలి, డబ్బు కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, వీటన్నిటితో పాటు ఒక పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ కనుక మనకు ఉంటే 5 ఏళ్ళు చాలండి, 5-6 ఏళ్ళు చాలు నిలబడడానికి. నిజంగా చెప్తున్నా. జనరల్గా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎందుకు పడుతుందంటే ఆ 10 ఏళ్లలోనూ, ఆ 5 ఏళ్లలోనూ వీటిల్లో ఏదో ఒకటి మనకి ఉండదండి. వెనక్కి లాగుతుంది. ఎందుకంటే సడన్గా డబ్బులు అయిపోతాయి, వాటి కోసం ఒక ఉద్యోగం చేయడం ఓ 2 ఏళ్ళు పోతుంది. సడన్గా మనసు విరిగిపోతుంది, ఆ బాధలో డిప్రెషన్లో 2 ఏళ్ళు పోతాయి. సడన్గా ఈ స్ట్రెస్ వల్ల హెల్త్ పాడైపోతుంది, ఓ 1 ఇయర్ ట్రీట్మెంట్లని అని అలా పోతుంది. ఇవేవి మనల్ని ఆపకపోతే మనం నిజంగా ఓన్లీ అదే ఫోకస్ అని ఉంటే మటుకు నిజంగా 5-6 ఏళ్ళు చాలండి. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక ఎగ్జాంపుల్గా సెట్ అవుతారు ఈ సినిమా రిలీజ్ అని. సెట్ అవ్వాలనే నా ప్రయత్నం అండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక ఒక మాట చెప్పారు, చాలామంది కొత్త ఆర్టిస్టులు కాన్ఫిడెంట్గా ఉన్నారని. ఒక కొత్త ఆర్టిస్ట్ ఎస్పెషలీ నాలాంటి వాడు కానీ హను లాంటి వాడు కానీ నిలబడిన ప్రతిసారి ఒక 10,000 మందికి ఒక హోప్ వస్తుందండి. మనం కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల ముందు నేను ట్రై చేయకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ నా భయం ఏంటంటే సినిమా మనం చేయలేను మేము, మనకు అది అందరినీ ద్రాక్ష అనే పాయింట్. సో నిజంగా మాలాంటి వాళ్ళ కోసం అన్న ఈ సినిమా ఆడాలి. ఎందుకంటే ఈ సినిమా ఆడితే ఇంకో 10,000 మందికి హోప్ వస్తుంది. కరెక్ట్. అంటే ఈ సినిమా ఆడి మేము కనుక నిలబడితే ఎస్టాబ్లిష్డ్ హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు అలాంటి వైబ్రేషన్స్ చూసాం ఇండస్ట్రీలో. ఒక బంచ్ ఆఫ్ ఆర్టిస్టులు కంచరపాలెం కానీ ఇలాంటి రిలీజ్ అయినప్పుడు ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది ఇండస్ట్రీలో. సో 8 వసంతాల తర్వాత కూడా మీ టీం అలాంటి ఎనర్జీని ఇండస్ట్రీలో క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. సో అందరూ చాలా క్లియర్గా ఉన్నారు, ఎవరికి కన్ఫ్యూజన్స్ లేవు. కన్ఫ్యూజన్స్ అన్ని తీర్చుకుని ఇక్కడ దాకా వచ్చామండి. అంటే ఒక పెద్ద సినిమా వరకు రావాలంటే అంటే అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ చిన్న కాన్వర్జేషన్స్లో అందరూ గ్రౌండెడ్గా ఉన్నారు. ఎవరికి ఈ సినిమా తర్వాత ఏదో అవుతుంది, మేము ఏదో అవుతామని కాకుండా ఒక మంచి సినిమా చేసామన్న నమ్మకంతో ఉన్నారు. సో నేను అది అబ్జర్వ్ చేశాను. సో మీ నమ్మకం, ఆడియన్స్ ఎప్పుడు గ్రేట్, తెలుగు ఆడియన్స్ మోర్ గ్రేట్. సో మీ వెంట ఉంటారని, అట్ ద సేమ్ టైం ఒక మెమరబుల్ ఫిల్మ్గా ఇది ఉంటుందని లవ్ స్టోరీస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.